ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. భగవంతుడా, ఇప్పుడు నన్ను ఇలా చూస్తే నేనే యశోదని అని ఊర్మిళకి తెలిసిపోతుంది. అప్పుడు ఖచ్చితంగా నన్ను బ్రతకనివ్వదు. నన్ను నా బిడ్డని వేరు చేస్తారు. ఇప్పుడెలా స్వామి? నువ్వే కాపాడాలి. జయ, ఎక్కువసేపు స్నానం చేయించుకో. పాపకి జలుబు చేస్తుంది. అట్టాగే తల్లి. పాపని బోర్లా తిప్పుకొని స్నానం చేయించావా? చేయించాను తల్లి. మమ్మీ ఇలా రా. వస్తున్నానమ్మా. జయ, పాపకి త్వరగా స్నానం చేయించి రెడీ చేసి తీసుకురా. నువ్వు ఈరోజు అంజనం వెయ్యాలి. ఆ విషయం గుర్తుందా నీకు? అట్నే తల్లి. సరే, నీకు ఏం ఏర్పాట్లు కావాలన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అట్టాగే తల్లి. ఇంతకీ ఏమేం కావాలి? తల్లి, అంజనం వేయడం అనేది ఎంతో భక్తి శ్రద్ధలతో కూడుకున్న పని. అంజనం వేసేటప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది ఆ దేవుణ్ణి నమ్మాలా. అప్పుడే అంజనంలో మీరు అనుకున్న అమ్మాయి ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే. అమ్మయ్యా. బుజ్జమ్మా, ముగ్గు పిండి, ఒక 10 తమలపాకులు, నల్లగా మసొచ్చేలా కాల్చిన జాజికాయ, ఇవన్నీ వచ్చినట్టేనా? అన్నీ తెచ్చానమ్మా. ఈ రోజు నేను ఊర్మిళని కానీ నమ్మించలేకపోతే ఖచ్చితంగా ఊర్మిళకి నా మీద అనుమానం వస్తుంది. నన్ను ఇక్కడే చంపేస్తుంది కూడా. ఎలాగైనా ఊర్మిళని ఈరోజు నమ్మించాలి. కొండదేవర పలుకు. కొండదేవర పలుకు, కొండదేవర పలుకు. బుజ్జమ్మా,
బియ్యం లేవేటి? పోయో 2 కేజీలు బియ్యం తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, కొండదేవరికి మొక్కు తల్లి. ఇదిగో అమ్మా. ఉమ్. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా. అమ్మా తల్లి, మీ శత్రువు మీకు దొరకాలని దేవుడి గది నుంచి 1 రూపాయి బిళ్ళ తీసుకొని రండి. బుజ్జమ్మా, నువ్వు వెళ్ళి 1 గ్లాస్తో మంచినీళ్ళు 1 స్పూన్ తీసుకొనిరా. అలాగేనమ్మా. తీసుకో అమ్మా. అక్కడ పెట్టవే తల్లి. జయ, మీరు ఆడ కూర్చోండి తల్లి. కూర్చోమ్మా. కళ్ళు మూసుకొని మొక్కండమ్మా. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవక తల్లే.
తల్లి నీ శత్రువుని చూడాలనుందా? అవును, మీరు మీ శత్రువుని చూసి ఎన్ని రోజులైంది? సుమారు 5-6 రోజులైంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదా? లేదు, రోడ్డు మీద పోస్టర్లో ఒకసారి చూశాను. మీ శత్రువుని నేను చూపిస్తాను. తల్లి మీరిద్దరూ ఒకసారి కళ్ళు మూసుకోండి తల్లి. ఇప్పుడు చూడవే తల్లి. ఈ తల్లేనా తల్లి నీ శత్రువు? అవును, అదే అదే ఆ యశోద. అంటే యశోద వేటపాలెంలో ఉందా? అవునే తల్లి, వేటపాలెం అనే కదే కనిపించింది. నీ దగ్గర నిజంగానే చాలా శక్తులున్నట్టున్నాయి. అనవసరంగా నిన్ను కూడా నేను అనుమానించాను. దీనితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదనుకుంటా. ఆ వేటపాలెం అంటే ఎక్కడమ్మా? సముద్రానికి దగ్గరగా ఒంగోలు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరాన వేటపాలెం అనే ఊరుంటాదే తల్లి. అవునా? అయితే ఇప్పుడే మా వాళ్ళని ఆ వేటపాలెం పంపిస్తాను. దాన్ని ఈడ్చుకొచ్చి నా ముందు పడేస్తారు. యశోదా, ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. ఓకేనా? ఓకే ఓకే. ఏమండి, వేటపాలెం ఎటు వెళ్ళాలి? అటు వెళ్ళాలమ్మా. ఇటా? అవునమ్మా, అటే. థ్యాంక్ యూ హరి, నన్ను చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు నువ్వు. నేను కానీ ఇప్పుడు అంజనం వేయలేదంటే ఖచ్చితంగా ఇప్పుడు ఊర్మిళకి నా మీద అనుమానం వచ్చేది. నా ప్లాన్ అంతా బెడిసి కొట్టేది. ఇప్పుడు నన్ను ఊర్మిళ పూర్తిగా నమ్మేసింది. రేయ్, ఎక్కడ చచ్చారా? మీరు యశోదని అక్కడ ఇక్కడ వెతకడం కాదు. యశోద ఒంగోలు దగ్గర వేటపాలెంలో ఉంది, వెతకండి. నాకిప్పుడు నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఉంది హరి. ఇప్పుడే, ఈ క్షణమే. అత్తయ్య ఏమనుకున్నా సరే నేనిప్పుడు నీ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అమ్మా తల్లి, మీరెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి. శత్రువు కనిపించిందని ఆ దేవుడికి చెప్పండి. అది ఆచారం. అవునా? సరే, నేను ఇప్పుడే చెప్తాను. బుజ్జమ్మ, అంజనం వేసిన ఏ వస్తువు బయట ఉండకూడదు. అంతా గొయ్యి తీసి గోతులో కప్పెట్టేసి. అలాగేనమ్మా. ఏళ్ళు. ఉదయం నుంచి ఏం తినలేదు బుజ్జమ్మ. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి.
కొంచెం నీళ్ళు తీసుకొస్తావా? ఇప్పుడే తెస్తాను. ఆ. థ్యాంక్ యూ జయ. నిజంగా నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. తీసుకో. ఇప్పుడు నేను ఈ డబ్బులు తీసుకోకపోతే ఖచ్చితంగా నన్ను అనుమానిస్తుంది. ఎలాగో నిక్కీకి ఏదైనా కొనిపించాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు కదా, దేనికో దానికి ఉపయోగపడతాయిలే. తీసుకో జయ. సరే తల్లి, నేను వెళ్ళొస్తాను. నేను మా ఇంటికెళ్ళి అమ్మోరికి పూజ చెయ్యాలా. అంజనం విజయవంతమైందని అమ్మకి చెప్పాలా. అమ్మకి శాంతపరిచే పూజలు చేయాలా. చాలా సమయం పడుతుంది. నేను మళ్ళీ తిరిగి రావటానికి రేపు సాయంత్రం దాకా సమయం పట్టొచ్చు తల్లి. అలాగే జయ. అమ్మవారిని గట్టిగా మొక్కుకో. నాకంతా మంచే జరగాలి. అట్టాగే తల్లి, వస్తాను. ఉమ్. కొండదేవర పలుకు, కొండదేవర పలుకు. అమ్మా, ఇదిగో కాఫీ. దేవకి, అమ్మా, దేవకి, అమ్మా, ఏమైందిరా? ఏమైందిరా? యశోద, ఈ యశోద ఊళ్ళో మేడంకి దొరికిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావురా? యశోద దొరికిపోయిందా? అవునమ్మా, ఊర్లో మేడం ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. అర్జెంటుగా నేను రమ్మంటుంది. అంటే ఆ యశోదని ఊర్మిళ చంపేస్తుందా? అదే జరిగితే మనకొచ్చే కోట్లాస్తి పోతుంది కదరా. అమ్మా, నువ్వు నోరు మూస్తావా లేదా? పైన తదాస్తు దేవతలుంటారు, అలా వాగ చావుకు. అరే అనయ్య, ఏదో ఒక మాయ చేయరా. ఆ యశోదని ఊర్మిళ నుంచి తప్పించు. యశోదని తీసుకొచ్చేసాయి. ఇంకా దాని కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఇంట్లో పడేద్దాం. దాని మెడ బలవంతంగా వంచైనా సరే నీతో తాళి కట్టిస్తాను. చెప్పరా యాసిడ్. అన్నా, యశోద దొరికిందంట. అర్జెంటుగా రమ్మని ఊర్మిళ మేడం ఫోన్ చేసింది. నేను మేడం దగ్గరికి వెళ్తున్నాను. నాకు కూడా ఫోన్ చేసిందిరా. నేను కూడా మేడం దగ్గరికి వస్తున్నాను. ఇద్దరం అక్కడ కలుద్దాం. నువ్వు ఇంటి బయటనే ఉండు. మనం ఒక ప్లాన్ అనుకుని లోపలికి వెళ్దాం. అలాగే అన్నా. దేవకి, ఏదైతే అదైంది. ఈరోజు నేను తెగించేస్తున్నాను. ఊర్మిళ మేడం ఇంటికి వెళ్ళి ఆ యశోదని ఎలాగైనా తప్పిస్తాను. అలాగే ఆవిడ మనవరాల్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. దేవకి, మీరు బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి. యశోదతో సహా మనం వేరే ఊరు వెళ్ళిపోదాం. ఇక ఎవ్వరికీ మన ఆచూకీ తెలియకూడదు. రే, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. నువ్వు వచ్చేసరికి మేమన్నీ రెడీ చేసి పెట్టేస్తాం. జాగ్రత్తరా. సరే, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఏమైంది మేడం, చాలా కోపంగా ఉన్నట్టున్నారు? ఆ యశోద ఎక్కడుందో తెలిసిపోయింది. అంటే మా ఇంట్లోనే యశోద ఉందని మేడంకి తెలిసిపోయిందా? ఇప్పుడు ఊర్మిళ మేడం నుండి నేను ఎలా తప్పించుకోవాలి? ఇన్ని రోజులు నా కళ్ళు కప్పి ఎలా తప్పించుకొని తిరుగుతుందో అర్థమైపోయింది. సోదమ్మ గెటప్లో ఉంది యశోద అని బయటపడిపోయినట్లుంది. అది ఎక్కడో ఒక చోట సైలెంట్గా బ్రతుకుంటే దాన్ని నేను పట్టించుకొని ఉండేదాన్ని కాదురా.
కానీ అది నన్నే టార్గెట్ చేసింది. నా బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. అలాంటప్పుడు దాన్ని నేనెలా బ్రతకనిస్తాను? దానికి సాయం చేసిన వాళ్ళని కూడా అస్సలు బ్రతకనివ్వను. ఏంటి సుబ్బరాజు, నీకెందుకు చెమటలు పడుతున్నాయి? మేడం అది మీరు అర్జెంటుగా రమ్మన్నారని ఫాస్ట్గా వచ్చేసాను. దానివల్ల చెమటలు పడుతున్నాయి. ఒకవేళ ఇదే ఆ యశోద, ఒకసారి దీన్ని టెస్ట్ చేస్తే పోలా? జయ, పాప ఎంతసేపటికి ఏడు పాపటం లేదు. నువ్వు ఒకసారి ఆడించు. పాప నా దగ్గర ఏడు పాపిందంటే నేనే యశోదని అన్న అనుమానం ఊర్మిళకొస్తుంది. దీని దగ్గర కూడా వెంటనే ఏడు పాపిందేంటి? అంటే ఇది యశోద?